ఈ రోజుటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. అట్లాంటిక్ మహాసముద్రంలో దశాబ్దాలుగా ఎవరికీ అంతుచిక్కని ఒక మిస్టీరియస్ ప్రాంతముంది కదా. ఎన్నో భారీ ఓడలు, అత్యాధునిక విమానాలు ఆ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత ఎలాంటి ఆనవాళ్లు లేకుండా గాలిలో కలిసిపోయాయి. చరిత్రలో ఇప్పటికీ ఒక పెద్ద పజిల్లా మిగిలిపోయిన ఆ ప్రాంతమే బెర్ముడా ట్రయాంగిల్. అయితే ఇది కేవలం కల్పిత కథలకే పరిమితం కాదు. వందల ఏళ్లుగా నమోదైన వాస్తవ ఆధారాలు, హిస్టారికల్ రికార్డ్స్ను పరిశీలిస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఒక అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించే ఈ మిస్టరీ వెనుక ఉన్న వాస్తవాలను ఇప్పుడు మనం కలిసి డీకోడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి కాస్త లోతుగా వెళ్దాం. అసలు అట్లాంటిక్ మహాసముద్రంలోని ఆ నిర్దిష్ట ప్రాంతంలో ఏం దాగి ఉంది? ఫ్లోరిడా, బెర్ముడా, ప్యూర్టోరికో ఈ మూడింటినీ కలుపుతూ ఏర్పడే ఆ త్రిభుజాకారపు జలాల్లో ప్రయాణించాలంటేనే నావికులు ఎందుకు వణికిపోతారు? దీనికి కారణం కేవలం వాతావరణం మాత్రమేనా? లేక మానవ మేధస్సుకు అందని ఇంకేదైనా అదృశ్యశక్తి ఆ అలల కింద పొంచి ఉందా? ఇదొక్కటే మనందరి మదిలో మెదిలే పెద్ద ప్రశ్న. అసలు వందలాది ప్రాణాలు సముద్రగర్భంలో ఎలా కలిసిపోయాయో అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలో చాలా వెనక్కి ప్రయాణించాల్సుంటుంది. చూడండి, ఈ అంతుచిక్కని మిస్టరీ ఏదో నిన్నమోనటిది కాదు. ఇది దశాబ్దాలుగా సాల్వ్ కాని ఒక హిస్టారికల్ కోల్డ్ కేస్ లాంటిది. ప్రారంభ సముద్రయానపు రోజుల్లోనే నావికులు ఈ ప్రాంతం గురించి ఎన్నో పురాణాలు, భయానక కథలు చెప్పుకునేవారు. ఆ రోజుల్లో సముద్రపు రాక్షసులున్నాయని, లేదా దెయ్యాల ఓడలు తిరుగుతుంటాయని రకరకాల కథలు అల్లుకున్నారు. అయితే అవన్నీ కేవలం పురాణాలు మాత్రమేనా? లేక వారు నిజంగానే గమనించిన భయంకరమైన వాస్తవాలకు అవి వక్రీకరించిన రూపాలా? ఈ అసాధారణ సంఘటనల మూలాలు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ మొదటిసారిగా రికార్డైన ఆధారాల వైపు మనం దృష్టి సారిద్దాం. దీని వెనుక ఉన్న టైమ్లైన్ గమనిస్తే ఒక థ్రిల్ కలుగుతుంది. సంవత్సరం 1492. అమెరికాను కనుగొనే ప్రయాణంలో ఉన్న క్రిస్టోఫర్ కొలంబస్ తన లాగ్బుక్లో ఒక వింత సంఘటనను రాసుకున్నాడు. ఈ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు రాత్రిపూట ఆకాశం నుంచి ఒక పెద్ద అగ్నిగోళం సముద్రంలో పడటాన్ని చూశాడట. అంతేకాదు, తన దిక్సూచి విపరీతంగా అటూ ఇటూ తిరుగుతూ తప్పుడు దిశలను చూపించిందని కూడా నమోదు చేశాడు. ఇక ఈ భయం అక్కడ్నుంచే మొదలైంది. ఇక 1918 విషయానికి వస్తే ఏకంగా 300 మందికి పైగా సిబ్బందితో ప్రయాణిస్తున్న అమెరికన్ నేవీకి చెందిన భారీ నౌక యుఎస్ఎస్ సైక్లాప్స్ అకస్మాత్తుగా అదృశ్యమైంది. కనీసం ఒక్క ప్రమాద సంకేతం లేదు, ఒక్క శవం కూడా దొరకలేదు. అసలంత భారీ నౌక అలా ఎలా మాయమైందనేది నేటికీ ఒక పెద్ద మిస్టరీనే. సముద్రం మీద ఓడలు మాయమవ్వడం ఒక ఎత్తు అయితే, గాలిలో ఎగిరే విమానాలు కూడా జాడలేకుండా పోవటం ఈ మిస్టరీని పీక్స్కి చేర్చింది. చరిత్రలోనే అత్యంత భయానకమైన అదృశ్యంగా చెప్పుకునే సంఘటన వైపు మనమిప్పుడు వెళ్తున్నాం. అదే ఫ్లైట్ 19 అదృశ్యం. ఈ సంఘటన తర్వాతనే బర్ముడా ట్రయాంగిల్ గురించిన భయం ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. అసలా రోజు మధ్యాహ్నం ఆకాశంలో ఏం జరిగిందో తెలుసుకుంటే ఎవరికైనా సరే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనల క్రమాన్ని మనం ఒక్కసారి చూస్తే 1945 డిసెంబర్ 5వ తేదీ అమెరికా నేవీకి చెందిన 5 టార్పెడో బాంబర్ విమానాలు ఫ్లైట్ 19 పేరుతో ఒక సాధారణ గస్తీ కోసం ఫ్లోరిడా నుండి బయల్దేరాయి. అంతా నార్మల్గానే ఉంది అనుకున్న సమయంలో అకస్మాత్తుగా పైలట్లకు తీవ్రమైన అయోమయం మొదలైంది. మేము ఎక్కడున్నామో తెలియడం లేదు, అంతా తెల్లగా ఉంది, సముద్రం వింతగా కనిపిస్తోంది అంటూ వారి నుంచి కంట్రోల్ టవర్కు మెసేజ్లొచ్చాయి. వాళ్ల దిక్సూచులు కూడా పనిచేయడం మానేశాయి. ఆ తర్వాత కంప్లీట్ సైలెన్స్. 14 మంది సిబ్బందితో ఉన్న 5 విమానాలు ఏకంగా గాల్లో కలిసిపోయాయి. ఇందులో మరింత షాకింగ్ ఏంటంటే, వారిని వెతకడానికి వెళ్లిన ఒక రెస్క్యూ విమానం కూడా 13 మంది సిబ్బందితో సహా కనుమరుగైంది. అసలెలా సాధ్యమిది? ఒక్కసారి ఊహించుకుందాం. అత్యున్నత శిక్షణ పొందిన సైనికులు ఏకంగా 6 విమానాలు ఒక్కరోజులో గాలిలో కలిసిపోతే ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుంది? విపరీతమైన భయం, గందరగోళం ప్రపంచాన్ని కమ్మేసింది. పత్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. అవి మార్స్ గ్రహంపైకే ఎగిరిపోయాయా అని కూడా రాశారు. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆరాటం అందరిలోనూ మొదలైంది. కాని సరైన ఆధారాలు లేకపోవడం వల్ల జనాల ఊహలకు ఇక హద్దులు లేకుండా పోయాయి. సరైన ఆన్సర్స్ లేనప్పుడు పుకారులు రావడం సహజమే కదా. ఆ సమయంలోనే ఎన్నో అతీంద్రియ సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి.
ఈ ప్రాంతంలో సముద్రం అడుగున గ్రహాంతరవాసులు ఏర్పాటు చేసిన రహస్య ద్వారాలున్నాయని, అవే ఓడలను వేరే ప్రపంచంలోకి లాగేసుకుంటాయని కొందరు బలంగా నమ్మారు. మరికొందరు ఇది సముద్రంలో మునిగిపోయిన పురాతన అట్లాంటిస్ నగరపు అద్భుత శక్తుల వల్లే జరుగుతోందని చెప్పారు. ఇక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉండే వింత ఆకర్షణల వల్లే ఇదంతా జరుగుతోందనే మిథ్యాశాస్త్రీయ వాదనలు కూడా విపరీతంగా వ్యాపించాయి. ఇవన్నీ ఆనాటి ప్రజల భయానికి అద్దం పడతాయి. మరియు ఇది ఒక విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. అదేంటంటే కల్పిత కథలకు, సైంటిఫిక్ వాస్తవాలకు మధ్య ఉన్న తేడా. అట్లాంటిస్, ఏలియన్ పోర్టల్స్ లాంటి కథలు వినడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నప్పటికీ ఆధునిక సైంటిస్టులు వీటిని పక్కన పెట్టి నిజమైన కారణాలను వెతకడం ప్రారంభించారు. ఆ భయాల వెనుక దాగి ఉన్న అసలైన శాస్త్రీయ కారణాలను వాతావరణ శాస్త్రం, భూగర్భ శాస్త్రం ద్వారా విశ్లేషించారు. దశాబ్దాల పరిశోధనల తర్వాత వాళ్లు కనుగొన్న నిజాలు ఆ కల్పిత కథల కంటే చాలా ఆసక్తికరంగా, అలాగే ప్రమాదకరంగా ఉన్నాయి. అట్లాంటిక్ సముద్రం అడుగున జరిగే అత్యంత ప్రమాదకరమైన జియోలాజికల్ ఈవెంట్ ఈ మీథేన్ గ్యాస్ రిలీజ్. సముద్రగర్భంలో భారీగా మీథేన్ గ్యాస్ నిల్వలు ఉంటాయి. ఎప్పుడైతే భూకంపాల వల్ల లేదా మార్పుల వల్ల ఆ గ్యాస్ అకస్మాత్తుగా నీటిపైకి వస్తుందో, ఆ ప్రాంతంలో సముద్రపు నీటి సాంద్రత ఒక్కసారిగా పడిపోతుంది. నీటికి సాంద్రత లేకపోతే ఓడలు తేలలేవు. కాబట్టి ఎంత భారీ ఓడలైనా సరే ఎటువంటి వార్నింగ్ లేకుండా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే నిలువునా సముద్రంలోకి మునిగిపోతాయి. ఓడలు మాయమవడానికి దొరికిన ఒక బలమైన సైంటిఫిక్ ఆధారం ఇది. ఇక విమానాల అదృశ్యానికి వాతావరణ శాస్త్రవేత్తలు కనుగొన్న ఆన్సరే ఈ షట్కోణ మేఘాలు, అంటే హెక్సాగనల్ క్లౌడ్స్. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా బర్మ్యూడా ట్రయాంగిల్ ప్రాంతంలో 6 పలకల ఆకృతిలో ఉండే వింత మేఘాలను కనుగొన్నారు. ఇవి మామూలు మేఘాలు కావు. ఇవి ఒక రకమైన ఎయిర్ బాంబులను క్రియేట్ చేస్తాయి. అంటే గంటకు సుమారు 170 మైళ్ల వేగంతో భయంకరమైన గాలి పైనుంచి సముద్రం వైపు బలంగా కొడుతుంది. అంత ప్రచండమైన గాలులు తాకినప్పుడు ఎంతటి అత్యాధునిక విమానాలైనా సరే గాల్లో ముక్కలు ముక్కలై కుప్పకూలిపోతాయి. అలాగే ఓడలను ముంచేసే 45 అడుగుల ఎత్తైన రాకాసి అలలు కూడా ఈ గాలుల వల్లే ఏర్పడతాయి. ప్రకృతి సృష్టించే ఈ విపత్తులతో పాటుగా ఇంకో వాస్తవాన్ని కూడా మనం అంగీకరించక తప్పదు. అదే హ్యూమన్ ఎర్రర్, అంటే మానవ తప్పిదాలు. గల్ఫ్ స్ట్రీమ్ అనే అత్యంత వేగవంతమైన సముద్ర ప్రవాహం ఈ బెర్మిడా ట్రయాంగిల్ గుండానే వెళుతుంది. ఇది సముద్రంలో ప్రవహించే ఒక పెద్ద నదిలాంటిదనమాట. నావిగేషన్ పరికరాలు మొరాయించినప్పుడు లేదా దారి తప్పి ఫ్యూల్ అయిపోయే వరకు ప్రయాణించినప్పుడు ఆ ప్రవాహం ప్రమాదానికి గురైన ఓడలు, విమానాల శిథిలాలను 100 మైళ్ల దూరానికే కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే ఎంత వెతికినా వాటి ఆనవాళ్లు దొరకవు. సో ఫైనల్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ అంతుచిక్కని మిస్టీరీ వెనుకున్న అసలైన కారణాలు ఈ 3 వాస్తవాలే. వాతావరణం సృష్టించే గాలిబాంబులు, నీటి సాంద్రతను తగ్గించే మీథేన్ గ్యాస్, మరియు భయంకరమైన పరిస్థితులలో జరిగే మానవ తప్పిదాలు. శతాబ్దాలుగాళ్లుకున్న పురాణాలకు సైన్స్ అందిస్తున్న ఖచ్చితమైన ఆధారాలకు మధ్యున్న కనెక్షన్ ఇదే. ఇదొక అతీంద్రియ శక్తిగాదు, బదులుగా మన భూమిపైనే ఉన్న ఒక అత్యంత క్లిష్టమైన మరియు ప్రమాదకరమైన భౌగోళిక ప్రాంతం. ఎన్నో దశాబ్దాలుగా మనల్ని వెంటాడుతున్న ఈ బర్మ్యూడా ట్రయాంగిల్ మిస్టరీకి సైన్స్ చాలా వరకు లాజికల్ ఆన్సర్స్ వెతికింది. అయినప్పటికీ ఆ విశాలమైన అట్లాంటిక్ సముద్ర గర్భంలో ఎక్కడో ఆ ఫ్లైట్ 19 విమానాల శిథిలాలు, యుఎస్ఎస్ సైక్లాప్స్ అవశేషాలు ఇంకా చీకటిలో నిశ్శబ్దంగా పడుకొనే ఉన్నాయి. టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయినా ఆ సముద్రపు లోతులు ఇంకా మనకు పూర్తిగా అర్థం కాలేదు. మరి భవిష్యత్తులో ఈ చీకటి సముద్రం తన గర్భంలో దాచుకున్న ఆ రహస్యాలన్నింటినీ ఎప్పటికైనా స్పష్టంగా బయటపెడుతుందా? ఈ ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. సముద్రపు అలల వెనక దాగిన ఈ వాస్తవాల ప్రయాణం విషయాలను ఒక కొత్త కోణంలో చూసేలా చేసిందని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం.